2 ప్రశ్నలు అడుగుతాను. ఒకటి, మందిరము అనగా ఏమిటి? సంఘము అనగా ఏమిటి? చెప్పాలి మీరే సమాధానం. మందిరము అనగా ఏమిటి? సంఘము అనగా ఏమిటి? ఓకే, చెప్పండి. మందిరం అంటే ఏంటి చెప్పండి. నెక్స్ట్, ఇంకెవరైనా స్త్రీలలో నుంచి మందిరం అంటే ఏమిటి? సంఘం అంటే ఏమిటి? సెకండ్ ఆన్సర్. నిర్గమాకాండం 25వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి దయచేసి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు. నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మించవలెను. మందిరము అనగా దేవుడు మనలను కలుసుకునే స్థలం. చెప్తామా? దేవుడు నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆ మందిరం యొక్క సైజులు ఎలాగుండాలో, అందులో ఏమేమి ఉండాలో అన్నీ కూడా వివరించాడు దేవుడు. ఎవరికి? మోషే భక్తునికి. కనుక ఈ మందిరములో ఇంకా 56వ అధ్యాయం యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. ఆమేన్. మందిరము, ఏ మందిరం? నా మందిరం. నా మందిరం అనగా దేవుడు కలుసుకునేటువంటి స్థలంలో ఏముండాది? ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ప్రార్థనా మందిరం? సమస్త జనులకు అన్నారు. కనుక ఎంతమంది అయితే ఆ మందిరంలోనికి వచ్చారో వారందరికీ దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం మందిరం. హల్లెలూయా. తరువాత 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18-21 వరకు. రైట్, చాలు. దేవుని మందిరంలో ఉన్న ప్రజలు, వారిని దేవుడు ఎవరుగా పిలిచాడు అంటే సంఘముగా పిలిచాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యము గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేనియందు గూర్చి సంఘం ఎవరిది? ఎలాగును సంపాదించాడు సంఘము? తన స్వరక్తం ఇచ్చింది. ఆ రక్తమును గూర్చి పాట పాడాను, చూసారా? ఆ రక్తములో నుంచి వెలువడింది సంఘం. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము మీద పరిశుద్ధాత్ముడు తన సేవకుణ్ణి అభిషేకించి
ఆ సంఘమును కాయుటకు అధ్యక్షునిగా దేవుడు నియమించాడు. కనుక సంఘము అనేటువంటిది ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘం. దేవునికి స్తోత్రం. దాన్ని చర్చ్ అంటారు. ఓకే, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. మందిరం అంటే బిల్డింగ్. ఓకేనా, అర్థం చేసుకోండి. ఆ మందిరంలో నేను మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అన్నాడు. కనుక ఆ మందిరములో దేవుడు మనల్ని కలుసుకుంటాడు. అయితే ఎటువంటి ప్రజలను కలుసుకుంటాడు అనేటువంటిదే సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? రైట్. చర్చ్ అంటే CHURCH, అంతేనా? స్పెల్లింగ్ నాకు కరెక్ట్ రాదు, ఇంగ్లీష్ కరెక్ట్ రాదు నాకు. ఓకే, కొంచెం అర్థం చేసుకోండి. CHURCH, 2 CHలు, ఫస్ట్ లాస్ట్ ఉన్నాయి. కనుక సంఘము ఎవరిది? పేతురుతో చెప్పాడు దేవుడు, నీ మీద నా సంఘమును కట్టుదును, నీవు బండగా ఉంటావు, బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఇలాగున మనుష్యులను సంఘముగా పిలుస్తూ ఉన్నాడు. మందిరాన్ని దేవుని ప్రజలు కూడుకునే మందిరముగా. ఒక్కసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, లేఖనములను ఆధారముగా మనము చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఓకే, జీవము గల దేవుని సంఘము. ఆ సంఘములో జనులు ఎలాంటి వారు ఉండాలో అలాంటి వారిని మాత్రమే కలుసుకోవడానికి దేవుడు ఆ మందిరంలోనికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చర్చ్కి అబ్రివేషన్ చెప్తాను, జాగ్రత్తగా రాసుకోగలిగిన వారు ఎవరుంటే రాసుకోండి. అందులో నేను ఉండాలి, అందులో దేవుడు నన్ను కలుసుకోవాలి అనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు. మొట్టమొదటి అక్షరం సి అనగా, మీరు ఇప్పుడు చదువుకున్న వాక్యం ఒకటి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. కాల్డ్ అవుట్ పీపుల్. ఓకే, సి స్టాండ్స్ ఫర్ కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఎక్కడి నుంచి? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి తన సంఘముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కాల్డ్ అవుట్ పీపుల్, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు. పిలువబడిన వారు ఏం చేయాలట? వెలుగు కార్యాలను మాత్రమే చేయాలి తప్ప చీకటి కార్యాలను చేయడానికి దేవుడు అనుమతించడు. దేవుని జీవము గల దేవుని సంఘములో ఉండవలసిన వారు ఎవరు? వాళ్ళంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు. ఒక శ్లోకం ఉంది, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ అనగా అసత్యములో ఉన్న నన్ను సత్యములోనికి నడిపించు అని మానవుని యొక్క ఆత్మ ప్రలాపిస్తూ ఉంది. తమసోమ జ్యోతిర్గమయ అనగా చీకటిలో నుండి నన్ను వెలుగులోనికి నడిపించు. ఇది నిజంగా వారికి అర్థం అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ శ్లోకాన్ని అయితే చదవచ్చు వాళ్ళు. మనకు కూడా పద్యాలు పాఠాల్లో ఉన్నాయి. మృత్యోర్మ అమృతంగమయ అంటే
చనిపోయిన నన్ను నిత్య జీవములోనికి నడిపించు. ఈ మూడు ఎవరికి సంబంధించినవి అంటాము? అసతోమా సద్గమయ, యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. తమసోమా జ్యోతిర్గమయ, నేను లోకమునకు. హల్లెలూయా. సమాధానం అక్కడే ఉంది, కానీ అర్థం చేసుకోరు ప్రజలు. యేసు ప్రభు ఈ లోకానికి చెప్పిన మాట, నేనే సత్యమును, నేనే వెలుగును, నేనే జీవమును. చనిపోయిన వానిని, అనగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిని బ్రతికింప చేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మృత్యోర్మా, చచ్చి ఉన్నాను అపరాధముల చేత, కానీ నన్ను బ్రతికించయ్యా, నిత్య జీవములోనికి నన్ను నడిపించు. అమృతంగమయ, నిత్య జీవములోనికి నన్ను నడిపించు అన్నాడు. అనగా చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు ఏం చేయాలి? ఏం చేయాలి? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు చెప్పిన మాట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి నడుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నడవడంట? ఎందుకని? యేసు ప్రభు చెప్పిన మాట, నేను లోకమునకు వెలుగును. నన్ను ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో నడువరు. నేను చెప్తున్న మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగున ప్రవర్తించాలో వాటిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. అదే చర్చ్ అంటాము, సంఘము. ఆ సంఘము సత్యమునకు ఆధారమైన సంఘం, స్తంభముగా ఉంటుంది. ఆ సంఘములో ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా ఉండాలో నేను మీకు చెప్తున్నాను. హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులోనికి, అనగా ఆశ్చర్యకరమైన వెలుగు. దట్ ఈస్ నాట్ ఆర్డినరీ లైట్, ద వండర్ఫుల్ లైట్. ఆశ్చర్యకరమైన వెలుగు. యేసు ప్రభు పుట్టిన వెంటనే గొర్రెల కాపరు ఏం చూశారట? ఏం చూశారు? ఎస్, గొప్ప వెలుగును, ద గ్రేట్ లైట్ దే హావ్ సీన్. వారు దేవుని యొక్క గొప్ప వెలుగును చూచారు. కనుక ఆ వెలుగులో నిన్ను నన్ను నడిపించాలని ఆయన సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది, ఆ వెలుగు అందరినీ వెలిగిస్తుందంట, కానీ చీకటి దాన్ని గ్రహించటం లేదంట. యోహాను సువార్తలో చెప్తారు. కనుక వెలుగు అనగా, ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. వెలుగు అంటే ఎవరో నేను చెప్తున్నాను మీకు. ఆ వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు, ఒకసారి చెప్పాలి మీరందరూ, రైట్? హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన మనము ఏమి చెయ్యాలి? చదవండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చేవారి చేతిలో ఏముండాలి? బైబిల్ ఉండాలి. అదే మనకు బలం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా, ఎస్, దేవునితో మనం సహవాసం కలవారమై ఉంటాం. అందుకే దేవుడు నేను ఎక్కడికి పిలిచాడు? ఎక్కడి నుంచి పిలిచాడు? ఎందుకు? అన్నీ నా ప్రశ్నార్థకంగా ఉంటున్నాయి కదా, అవును కదా? దానికి సమాధానం మీరే చెప్పాలి.
ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు మనల్ని? ఎక్కడికి పిలిచాడు? రైట్. వెలుగులో ఉన్నవారు ఏం చేయాలి? ఆయనతో సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగుతో సహవాసం చేసేవారు చీకటితో సంబంధం లేకుండా ఉంటారు. అందుకనే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చెప్పాను, దేవుని మూలముగా పుట్టినవారు వారు పాపము చెయ్యరు, అనగా చీకటిలోకి వెళ్ళరు, చీకటి కార్యాలు చెయ్యరు. జీవము గల దేవుని మందిరములో జనులు ప్రవర్తించవలసిన విధానం ఏంటంటే వెలుగుతో సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. 3:9 మొదటి యోహాను పత్రికలో రాస్తాడు. వాడు పాపము చేయడు, పాపము జోలికి వెళ్ళడు. ఆయన బీజము నిలుచును కనుక. ఏంట బీజము? చేయజాలడు. ఏమిటా బీజము? దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఏమిటా బీజము? ఎస్, దేవుని వాక్యమనే విత్తనం. హల్లెలూయా. దేవుని వాక్యము మనలో ఎప్పుడైతే ఉందో మనము పాపము చేయము. పాపము చేయని ప్రజల మధ్యకు దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దిగి వచ్చేది, దేవుడు కలుసుకునేది ఎవరితో? పాపము లేని ప్రజలతో. హల్లెలూయా. పాపము చేయని ప్రజలతో. కనుక దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు పాపము లేనివారుగా ఉండాలి, అనగా వెలుగులో నడిచేవారుగా ఉండాలి. వెలుగులో నడుస్తున్నామని చెప్పుకొనుచు చీకటితో సహవాసము చేసిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఒకవేళ మనం ఆయనతో పాటు వెలుగులో నడిస్తే ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయను. హల్లెలూయా. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు చీకటిలో నడిస్తే దేవునితో మన సహవాసం ఉండదు. మనం దేవునితో సహవాసం చేయడానికి వస్తున్నాం. మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మందిరం వెలుపల కూడా ఆయనతో సహవాసం చేయాలి. మన వెలుగు, ఇంకో మాట చెప్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమ పరచునట్లు వారి ఎదుట. మీ వెలుగంటే యేసు ప్రభు చెప్పిన మాట, మీరు లోకమునకు వెలుగు. హల్లెలూయా. ఆయన చేత మనం వెలిగించబడ్డాం. ఈ వెలుగును మనం ఎక్కడ కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టకుండా ఎక్కడ పెట్టాలి? ఇంట నుండి వారందరికీ వెలిగించుటకు. ఈ లైట్లు నెత్తి మీద ఉన్నాయి కదండి మనకి, అవి వెలిగిస్తున్నాయి. ఇప్పుడు మనకి అవి కింద పెట్టుకుంటే మనకు వెలుగు వస్తాయా? రాదు. కనుక దేవుడు మనలను కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెడతారు. హల్లెలూయా. దేవుని కొరకు వెలగడానికి దేవుడు నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు వెలగాలి. ఎప్పటి వరకు? మన జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, రెండవ అక్షరం హెచ్ స్టాండ్స్ ఫర్ హంబుల్ పీపుల్. హల్లెలూయా. హంబుల్ పీపుల్. హంబుల్ అనగా విధేయత కలిగిన వారు. యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి ఏం నేర్చుకున్నారట? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7. విధేయతను నేర్చుకొనెను. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం.
లేఖన భాగాలు మీరు రాసుకోగలిగితే రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకంటే లేఖన భాగాలను ఆధారం చేసుకుని నేను సందేశం చెప్తాను ఆత్మానుసారముగా. దేవునికి స్తోత్రం. కేవలం వాక్యాన్ని మాత్రమే వివరిస్తాను. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప అంతే. ఎంచుకొనలేదు కానీ తర్వాత మరియు కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునను. ఒబీడియంట్ పీపుల్ గాడ్ వాంట్స్. హల్లెలూయా. దేవునికి కావలసింది విధేయత కలిగిన ప్రజలు కావాలి. హంబుల్ పీపుల్. తమ్మును తాము తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. అది ఎవరికి? అది ఓన్లీ నేరస్తులకు మాత్రమే, శాపగ్రస్తులకు మాత్రమే ఆ సిలువ మరణం. కానీ ఆయన నీ కోసం, నా కోసం ఆయన శాపగ్రాహి అయిపోయాడు. నీ కోసం, నా కోసం ఆయన శాపముగా మారాడు. నీ పాపము, నా పాపము ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మనము దేవుని యొక్క నీతి అగునట్లు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మనము ఆయన యందు, అనగా క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, ఎవరి కోసం? మన కోసం పాపముగా దేవుడు చేశాడట. ఎవరిని? క్రీస్తును. ఎందుకంటే తండ్రి అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడు? చిత్తము నా ప్రభువా, నీవు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చితిని అని ప్రార్థిస్తారు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. కనుక విధేయత కలిగిన ప్రజలు కావాలి. దేనికి విధేయత చూపించాలి? దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు, దేవుని విధులకు. అబ్రహాము దీవించబడ్డానికి గల కారణం ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. ఈ పాస్టర్ గారు ఎక్కువ వాక్యాలు చెప్పేస్తున్నారా అంటున్నాను అనుకుంటున్నారా? అందుకని రాసుకోమంటున్నాను తర్వాత చదవడానికి. అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను గనుక దీవించబడ్డాడు. 24వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాను. బికాస్ హీ ఒబేడ్ హిస్ కమాండ్మెంట్స్. ఆయన విధులకు ఆయన ఏం చేశాడు? విధేయత చూపించాడు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ప్రయాణం చేసి వారు కనాన్లో ప్రవేశించలేకపోయారు. ఎందుకో తెలుసా? అవిధేయత, 2 అవిశ్వాసం. దేవుడు చెప్పాడు, 95వ కీర్తన రాసి ఉంటుంది, వారు 40 ఏండ్లు ఆ తరము వారి వలన ఆయన విసికి, ఈ ప్రజలు నా మార్గములను తెలుసుకొనలేదు, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు అని సర్టిఫికెట్ ఇచ్చాడు వాళ్ళకి. కారణం ఏంటో తెలుసా? వారి యొక్క అవిధేయతను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఉన్న మనము, సంఘముగా పిలువబడుతున్న మనము దేవుని ఆజ్ఞలకు మనం లోబడాలి. దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలు వారు గైకొనక తిరుగుబాటు చేశారట. తరువాత దేవునికి కోపం పుట్టించారు. సో దేవునికి కావలసిన వారు ఎవరట? హంబుల్ పీపుల్. చెప్పండి ఒకసారి ఇంగ్లీష్ పదం. హంబుల్ పీపుల్.
అస్సలు వినబడలేదు నాకు. మీరు కాదు సార్, ఈ పిల్లలకు చెప్తున్నాను. వెరీ గుడ్. హంబల్ పీపుల్. హంబల్ పీపుల్ అనగా విధేయత కలిగిన ప్రజలు. ఎక్కడుంటారు? దేవుని మందిరములో ఉంటారు. హల్లెలూయా. ఉండాలా వద్దా? అప్పుడే దేవుడు వారిని కలుసుకుంటాడు. నేను వారిలో నివసించున్నట్లు అంటే అర్థం ఏంటి? వారిలో అనగా వారి మధ్యలో, సంఘములో నా సన్నిధిని వారి మధ్యలో ఉండాలంటే మొట్టమొదటిగా వారు ఎక్కడికి రావాలి? వెలుగులోనికి రావాలి. రెండవదిగా విధేయులుగా ఉండాలి. యేసు ప్రభువే విధేయత నేర్చుకున్నారట. మనమే మాత్రమండి. అంత గొప్ప దేవుడై ఉండి కూడా ఆ స్థానాన్ని వదిలిపెట్టి రావడానికి అవకాశం లేకపోయినా వదిలిపెట్టి వచ్చేసాడు ఆయన. దాన్ని బట్టి ఎక్కడికి వచ్చాడు? సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించారు. కనుక విధేయత చూపించిన కారణాన్ని బట్టి పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ఉన్నవాని ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. హల్లెలూయా. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి 750 కోట్ల మంది నామాల కంటే పై నామాన్ని దేవుడు యేసు ప్రభుకిచ్చాడు. అలాగున్న దేవుని మందిరములో ఉన్న ప్రజలు కూడా దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని, నా పేరు పెట్టబడిన ప్రజలు, జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నేను వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. కారణం అక్కడ కూడా దేవుడు కోరేది విధేయత. విధేయత కలిగి ప్రార్థించాలి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. కనుక రెండవ కారణం ఒకటో కారణం చెప్పండి. వెలుగులోనికి పిలువబడిన వారు వెలుగు కార్యాలే చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు ఫలము ఏంటి చెప్పండి? వెలుగు ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఎఫెసీ పత్రిక చూపిస్తాను, నేను చెప్పుకుంటూ పోతే లాభం లేదు. హల్లెలూయా. 8వ వచనం చదవండి, 5వ అధ్యాయము. చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు పూర్వమందు ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఆ వెలుగేంటి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. ఎన్నున్నాయి వెలుగు ఫలాలు? నా చెయ్యంకు చూడండి, 3 ఉన్నాయి. 1 మంచితనం. ఎలాంటి మంచితనం అట? సమస్త విధములైన మంచితనం. ఎక్కడ మంచి చేయాలో, ఎలాగ మంచి చేయాలో అలాగ చేయాలంట. మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. చీకటి సంబంధులుగా నడుచుకోవద్దు. అక్కడ దేవుడు వారిని కలుసుకోవడానికి ఇష్టపడడు. చీకటి పాపమునకు సంబంధించింది, అపవాదికి సంబంధించింది. కనుక దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడుచున్నది అంటాడు. పాపము చేయు వారి మధ్యలో కానీ అక్కడ ఉంది కదా, యోహాను పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది. కనుక దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయజాలడు. చాలు. మూడో అక్షరం ఏంటి? యునైటెడ్ పీపుల్. హల్లెలూయా. ఐకమత్యముతో ఉండాలి.
జాతి భేదము, కుల భేదము, భాషా భేదము, ఇలాంటి భేదాలేమి కూడా సంఘంలో ఉండకూడదు. దాని సంఘాలు అనేకమైన విడిపోవడానికి గల కారణం కులం అనే ప్రసక్తి, లేకపోతే భాష అనే ప్రసక్తి. ఇలాంటివి అక్కడ ఉండి ఏమైపోతున్నారంటే అక్కడ ఐక్యత లేకుండా పోతుంది. దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. చాలండి, ఐక్యమును కాపాడుకోవాలి. యునైటెడ్ పీపుల్, క్రీస్తు రక్తములో కడుగబడిన వారు ఐక్యతను కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యునైటెడ్ పీపుల్, ఓకే, యునైటెడ్ స్టేట్స్ కాదు, యునైటెడ్ పీపుల్. హల్లెలూయా. ఐక్యత కలిగిన ప్రజలు. నువ్వు సీనియరు, నేను జూనియర్ని, అలాంటి భేదం కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం. క్రీస్తు రక్తములో సమానులే అందరూ కూడా. హల్లెలూయా. ఐక్యతను కాపాడుకోవాలి. ఏం కలిగిస్తుందంట? పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఐక్యతను కాపాడుకునేటువంటి వారిలో ఆయన ప్రత్యక్షమవుతాడండి. అది మర్చిపోకండి. ఆయన కలుసుకుంటాడు మనల్ని. ఎవరి మధ్యన? ఐక్యత కలవారి మధ్యన. హల్లెలూయా. మొదటిది, వెలుగులో నడుచు వారి మధ్యలో. రెండవది, విధేయత కలిగిన వారి మధ్యలో. మూడవది, ఐక్యత కలిగిన వారి మధ్యలో ఆయన కలుసుకుంటాడండి. లేకపోతే అక్కడికి రావడానికి ఆయన ఇష్టపడ్డు. ఆ మందిరంలో అక్కడికి రావడానికి ఆయన ఇష్టపడడు. ఎందుకంటే వారి మధ్యలో ఐక్యత లేకుండా నేను వారి మధ్యలోకి వెళ్ళి ఏం ఆశీర్వదించాలి వారిని? హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది, ఆర్. రాసుకుంటున్నారా? ఎంతమంది రాసుకుంటున్నారో నాకు తెలియదు. వెరీ గుడ్. ఆర్ మీన్స్ రిజరెక్టెడ్ పీపుల్. హల్లెలూయా. రిజరెక్టెడ్ పీపుల్ అంటే పునరుత్థానము చెందినవారు, లేక తిరిగి లేపబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల విషయమై మృతి పొంది, రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై సజీవుల, క్రీస్తు యేసునందు సజీవులను గాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. రిజరెక్టెడ్ పీపుల్. 5వ వచనం చదవండి. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును. పునరుత్థానం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు తిరిగి లేచారు. అలాగనే బాప్తిస్మం పొందిన తర్వాత పాపం విషయమై మనం ఏమయ్యాము? చచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయాం. ఇప్పుడు ఎవరి విషయమై జీవించడానికి లేచాము? అటువంటి వారి మధ్యలో కలుసుకోవడానికి వస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక పాపము జోలికి కానీ, లోకము జోలికి కానీ, ఇక లోక సంబంధమైన వాటి ఏటి విషయములో కూడా బ్రతకడు. మళ్ళా ఎవరు? చనిపోయినవాడు. హల్లెలూయా. అదే అధ్యాయం రాస్తాడు, చనిపోయినవాడు పాప విముక్తుడు అన్నాడు. పాపముల విషయమే చనిపోయిన వాడు పాప విముక్తుడు. అది చేసింది ఎవరంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అటువంటి అదే ఐక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నీవింకా సిలువ వేయబడలేదు, చనిపోలేదు, నేను ఎలాగవుతానండి అంటే లాభం లేదు. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో నీవు కూడా ఆ రోజే, హల్లెలూయా, ఎప్పుడైతే నీటి బాప్తిసం పొందుకున్నావో ఆ రోజే పాతి పెట్టబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అపోస్తలుడైన పౌలు చెప్తాడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను
జీవించువాడను నేను కాదు. ఎప్పుడండి? క్రీస్తు ఎప్పుడు చనిపోయాడు? పౌలు గారు ఎప్పుడు చనిపోయాడు? కానీ ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు. ఇప్పుడు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన, ఆమేన్, హల్లెలూయా, దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన ఇప్పుడు నేను పాపముల నుండి విడుదల పొంది దేవుని కొరకు జీవించుచున్నాను. అటువంటి వారు దేవుని సంఘములో ఉండాలి. హల్లెలూయా. వారిని మాత్రమే నేను కలుసుకున్నట్లు నా కొరకు మందిరం నిర్మించు అన్నాడు మోషేతో. హల్లెలూయా. తరువాత అక్షరం సి, దట్ మీన్స్ కమిటెడ్ పీపుల్. ఎవరండా? కమిటెడ్ పీపుల్. దేవుని కొరకు తమ ప్రాణములను తమ్మును తాము అప్పగించుకునాలి. ఎస్ లార్డ్, ఐ యామ్ నథింగ్, నేను ఎందుకు పనికిరాని వాడు, నీవు నన్ను వాడుకోవాలి, నీ కొరకు నేను జీవించాలి, కనుక నా కొరకు నా జీవితంలో ఏమీ నేను ఆశించట్లేదు, కానీ నీ సన్నిధి నేను ఆశిస్తున్నానయ్యా, నీ మాటలు నేను ఆశిస్తున్నాను అని నిన్ను నీవుగా సమయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. నిన్ను నీవుగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అటువంటి వారి మధ్యలో అపోస్తలుడు ఏం చేశారు? తమను తాము అప్పగించుకున్నారు. తమ ప్రాణములు సైతం లెక్క చేయలేదు. ఒక్కొక్కరిని చంపిన విధానాన్ని చూస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అది అప్పగించుకోవడం అంటే. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంతమంది నిన్ను ఆటంకపరిచినా, నో, నేను బ్రతికితే ప్రభు కోసమే బ్రతుకుతాను, లేకపోతే ప్రభు కోసమే చనిపోతాను. హల్లెలూయా. ఇక నువ్వు బ్రతికేది నేను కాదు, నా యందు క్రీస్తే బ్రతకాలి. ఎవడు తన కోసమే చనిపోడు, తన కోసమే బ్రతకడు. మనము బ్రతికినను 8వ అధ్యాయం 14వ వచనం. 35వ వచనం. ఓకే, 14వ అధ్యాయం 7వ వచనం. తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. ఎవరి కోసం? నెక్స్ట్, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి ఇదన్నమాట అప్పగించుకోవడం అంటే. నేను బ్రతికినా చనిపోయినా ఎవరు వాడను? ప్రభువు వాడను, ప్రభువుకు సంబంధించిన వాడు. నా జీవితంలో క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేది ఏది కూడా లేదు. అక్కడ రాశాడు కదా, కరువైనను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదు. అది అప్పగించుకోవడం అంటే. హల్లెలూయా. అటువంటి ప్రజల మధ్యన ప్రభువు ఉంటారు. అటువంటి ప్రజలతో దేవుడు ఏం చేస్తాడు? సహవాసం చేస్తాడు. అటువంటి ప్రజల మధ్యన దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరములో ఉండవలసిన జనులు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలో అట్టి లక్షణాలు కలిగి ఉన్న వారి మధ్యన ప్రభు వారితో కలుసుకుంటాడు. హల్లెలూయా. ప్రభు నీతో కలుసుకోవాలని ఆశపడుతున్నావా? నెక్స్ట్ అక్షరం ఇంకోటి ఉంది, హెచ్, ఫర్ హోలీ పీపుల్. దేవునికి స్తోత్రం. హెచ్ 2 హెచ్లు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి. అందులో లాస్ట్ హెచ్ ఏంటంట? హోలీ పీపుల్. హోలీ అంటే పండగ. ప్రభు అన్నారు, నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక. సో దేవుని సంఘములో ఉండవలసిన ప్రజలు ఎవరు? పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా.
ఎలాంటి పరిశుద్ధత? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఉండుడని కాగా మీరు ఏ పిల్లలు? విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయున్న ప్రకారము సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధత. హల్లెలూయా. అటువంటి వారి మధ్యలో దేవుడు ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం. వారిని నేను కలుసుకుంటాను, ఎందుకంటే నా లక్షణాలన్నీ వారిలో కనబడుతున్నాయి. నా లక్షణాలన్నీ వారిలో కనబడుతున్నాయి కనుక నేను వారిని కలుసుకుంటాను. వారికి కావలసిన విధానంలో నేను వారిని నడిపిస్తాను. హల్లెలూయా. తర్వాత మాట చదవండి బ్రదర్. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము ఏం గడపాలి? పరదేశులు అంటే అర్థం ఏంటి? పరదేశులము ప్రియులారా మన కదా. ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరదేశులమై ఉన్నంత కాలము భయముతో గడపాలి. దేని కొరకు? పరిశుద్ధతలో నిలవబడుటకు. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకొనుటకు దేవుడు మనలను కలుసుకుంటాడు. హల్లెలూయా. నేను వారి మధ్యలో నివసించున్నట్లు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అన్నాడు. ఎందుకు అంటే ఆ పరిశుద్ధ స్థలములో నేను వారిని కలుసుకోవాలి అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయని కలుసుకుంటాడు మనల్ని. మొదటిది, వెలుగులో నడుచుకోవాలి. 2, విధేయులై నడుచుకోవాలి. 3, ఐక్యత కలిగి ఉండాలి. 4, పునరుత్థాన శక్తిని పొంది ఉండాలి. 5, తమ్మును తాము అప్పగించుకున్నవారు అయి ఉండాలి. 6, పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. దేవుడు నన్ను కలుసుకోవాలనే ఆశ ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం. మీకు లేదా? నేనే ఆయన కలుసుకుంటానంటారా? దేవుని మందిరములో దేవుడు మనల్ని కలుసుకోవాలి అంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటి వరకు? ఆదివారం ఒక్కరోజేనండి అంటారా? ఆదివారం ఒక్కరోజేనండి మేము కలుసుకుంటాం ఆయన్ని, మిగిలిన రోజుల్లో లోకంతో కలిసిపోతామండి అనుకోవద్దు. దేవుడు మీకు దూరంగా ఉంటాడు. ఇశ్రాయేలుకి అలాగే దూరంగా ఉన్నాడు. వారు నా నామానికి అవమానం కలిగించారు, నేను చేసిన మేలు వెంటనే మర్చిపోయారు కనుక వారి ప్రాణములకు ఏం కలిగించాడట? ఆయన క్షీణత కలిగించెను. హల్లెలూయా. క్షీణత కలిగించెను. 106వ కీర్తనలో రాసి ఉంటుంది. దేవుని కార్యాలు వెంటనే మర్చిపోయారు. వారు అపవిత్రులైపోయారు, విగ్రహారాధికులైపోయారు, దేవునికి కోపం పుట్టించారు కనుక దేవుడు వారిని ఆన్ ద స్పాట్ వారిని చంపేశాడు. దేవుడు అడిగాడు వారిని, ఎన్నాళ్ళ వరకు వారు నన్ను నిర్లక్ష్యం చేస్తారు? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ముగిస్తాను, నేను మిమ్మల్ని విసికించను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. ఓకే. దేవుడు మోషేను అడుగుతున్నాడు ఈ ప్రశ్న. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించారు, బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించారు, అరణ్యములో నడిపిస్తూ ఉన్నారు. ఆ అరణ్యంలో నడిపిస్తూ దేవునికి విసుగు కలిగేలాగా నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తున్నారు దేవుని ఎడల. అప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న మోషేతో, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? నన్ను నమ్మక ఉందురు. ఏం చేస్తాను నేను? వారికి నా స్వాస్థ్యము ఇయ్యక. అమ్మో,
మోషేతో చెప్పాడు ఏమని? ఈ జనం అందరినీ కూడా తెగులు పంపించి ఒక్కసారి నేను చంపేస్తానన్నాడు. నేను ఆ భాషలో మాట్లాడుతున్నాను. స్వాస్థ్యమియ్యక నేను వారిని తెగులు చేత హతం చేసి వీళ్ళకంటే గొప్ప జనాన్ని నీకు పుట్టిస్తాను మోషే, నువ్వు భయపడద్దు అన్నాడు. కానీ మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు ఈ అరణ్యములో చంపేస్తే అక్కడి నుంచి వచ్చిన ప్రజలు అక్కడ వాళ్ళు ఏమనుకుంటారయ్యా? దేవునితో నేరుగా మాట్లాడిన వాడు మోషే. ఏమనుకుంటారయ్యా? దయచేసి వారిని చంపొద్దయ్యా. చూడండి అక్కడ ఇదంతా నేను చెప్పను కానీ 20వ వచనం చదవండి. నీ మాట చొప్పున నేను, దైవజనుడు అందుకు అవసరమండి. హల్లెలూయా. మన గురించి విజ్ఞాపన చేసేవాడు దైవజనుడు. దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసినా కూడా నిన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని బట్టి? దైవజనుని యొక్క ప్రార్థనను బట్టి. హల్లెలూయా. నీ మాట చొప్పు నేను క్షమించానయ్యా, సరే వదిలేస్తున్నాను, కానీ మరలా నన్ను విసిగిస్తే మట్టుకు ఊరుకోను అన్నాడు. రెండోసారి అన్నాడు. చూడండి ఇక్కడ 26వ వచనంలో, ఏమని? నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. దేవుడికి ఏమున్నాయి? చెవులున్నాయి. హల్లెలూయా. దేవుడికి ఏమున్నాయి? కన్నులున్నాయి. దేవుడికి ఏమున్నాయి? చేతులున్నాయి. హల్లెలూయా. మన దేవుడు చేతులుండి కూడా ముట్టుకునే దేవుడు. హల్లెలూయా. కన్నులుండి చూచే దేవుడు. హల్లెలూయా. పాదములుండి నడిచే దేవుడు. హల్లెలూయా. కనుక దేవుణ్ణి మీరు తక్కువ అంచనా వేయకండి. ఎన్నాళ్ళు నన్ను ఏం చేస్తారు? నాకు విరోధంగా సణుగుతారు. దైవజనుడికి విరోధంగా సణిగితే పిలిచాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో రమ్మను నా ఎదురుగుండా అన్నాడు దేవుడు. ఎవరిని? అహరోనును మిర్యామును. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు చూస్తున్నది ఎవరి కోసం అంటే విధేయత కలిగిన ప్రజల కోసం. వెంటనే అక్కడ కూడా ప్రకటించాడు దేవుడు. చదవండి కిందకి. ఏమండి? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే అహరోనులు ఇద్దరితో మాట్లాడుతున్నాడు. మీ శవములు, ఇక్కడ ఉన్నటువంటి వారు అంటే ఇశ్రాయేలీలైన వారిని గురించి మాట్లాడుతున్నాడు మోషే. దేవుడు, మీ శవములు అరణ్యములోనే రాలిపోతాయి. ఎవరివి? చదవండి. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి. అబ్బా, ఏం మాట్లాడండి అక్కడ, భయంకరంగా ఉంటాయి కదా. రాలిపోవుదురు అనే మాట చాలా భయంకరం కదా. కానీ అక్కడ మాట్లాడాడు దేవుడే. రాలిపోతారంటే అరణ్యములు పిట్టల్లాగా రాలిపోయారు. దేవుడు తలంచుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడు నిన్ను కలుసుకోవాలనుకుంటే ఆయనకున్న లక్షణాలు నీకుంటేనే కలుసుకుంటాడు తప్ప లేకపోతే నీ దగ్గరికే రాడు. ఆయన ఆర్డర్ ఇస్తాడు ఎవరికో. కనుక దయచేసి దేవుని మందిరములో, దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రజలు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. పాస్టర్ కాదు, నాది కాదు, మీది కాదు. ప్రభువా నా సంఘాన్ని దీవించిన ఆయన అని ప్రార్థన చేయకండి. నా సంఘం నీ సంఘం కాదు. ఎవరిది? యేసుక్రీస్తు వారు రక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ప్రజలు ఎలాగుండాలి? నెంబర్ 1, వెలుగులో నడవాలి. నెంబర్ 2, విధేయత కలిగి నడవాలి. నెంబర్ 3, ఐక్యత కలిగి ఉండాలి. నెంబర్ 4, పునరుత్థాన శక్తి
శక్తి కలిగి పునరుత్థానుడై తిరిగి లేచిన అనుభవంతో జీవించాలి. నెక్స్ట్, తన్ను తాను అప్పగించుకుని వారు దేవునికి కావాలి, పరిశుద్ధులై ఉండాలి. అటువంటి వారి మధ్యలో నేనుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను వారిని కలుసుకుంటానన్నాడు, నేను వారిని దీవిస్తానన్నాడు. అటువంటి దీవెన ఆశీర్వాదములు చేరి వచ్చిన మీ అందరికీ దేవుడు కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్తబడిన విత్తనం, ఈ రోజున విత్తబడిన వాక్యం మీ హృదయంలో ఫలించాలని నేను ఆశిస్తున్నాను. ప్రభు నన్ను కలుసుకోవాలి, ప్రభుతో నేను కలుసుకోవాలి. హల్లెలూయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నడువాలని, నీతో కలిసి, ఆయన మనతో కలిసి నడవాలి అని ఎంతమంది ఆశిస్తున్నారో దేవునికి స్తోత్రం. మరి ఆయన మనతో కలిసినప్పుడు మనం ఆయనతో కలవాలా వద్దా? ఆయనతో కలవాలంటే ఆయన లక్షణాలు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరచిపోరు అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. హృదయంతో దేవుని వాక్యాన్ని పట్టుకొనివ్వండి, దేవుని మాటకు చోటివ్వండి. చోటివ్వకపోతే బోల్డ్ లక్షణాలు ఉన్నాయి అక్కడ. రోమాపత్రిక 1:28-32 అక్కడ దేవుని వాక్యానికి చోటు ఇవ్వపోతేనంట అక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. రోమాపత్రిక 1:28-32. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో కలిసి నడుద్దాం. ఆయన వచ్చేంత వరకు మనం ఆయనతో కలిసి, ఆయన మనతో కలిసి నడవాలని ఆశిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి నేను అయ్యగారికి అప్పచెప్తాను. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ దినమున మీ దాసులు జాన్ బాబు గారు వారికి అనుగ్రహించిన మందిరం అయ్యా, నేటికి 18 సంవత్సరములు పూర్తయి 19వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా ప్రభువా, నీ నామమును గణపరచాలని, నీ మందిరంలో ఉన్న ప్రజలు ఎలాగున ఉండాలి అని నీ మాటలను వినిపించారు. మీకు వందనాలు తండ్రి. అట్టి స్థితిని ప్రభువా, నీతో కలిసి జీవించే కృప, నీవు కలుసుకునే కృప మాకందరికీ దయచేసి నడిపించండి. నీ ప్రియ సంఘమును దీవించండి. నీ దాసుని తన కుటుంబాన్ని కూడా నీ పరిచర్యలో బహుబలముగా వాడుకొనుమని అయానికి స్తోత్రములు తండ్రి. నాయన పౌలయ్య గారిని బట్టి మీకు వందనాలు. వారి యొక్క సంతానమును మీరు ఆశీర్వదించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ సేవలో నాయనానికి స్తోత్రం ఇంకను ఫలవంతముగా నడిపించడానికి నీ ఆత్మచేత నింపి నడిపించుమని, బలపరచుమని, అభిషేకముతో నడిపించు. స్తోత్రాలు. రాబోయే సంవత్సరంలో అనేకమైన నూతనమైన ఆత్మలను నీ సన్నిధికి నడిపించగలిగే కృప నాయన సంఘానికి కూడా మీరు దయచేసి నడిపించుమని, దీవించుమని యేసు నామములో ప్రార్థించి వినయపూర్వకముగా వేడుకుంటూ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.